మమ్మీ కంటే హీరోయిన్ అనుకోకండి, మన వెస్ట్ బెంగాల్ నువ్వు ఆ జాతర డబ్బుల గురించి ఎందుకు మాట్లాడలేదు? గవర్నమెంట్ సొమ్ము ఎవడో ముట్టుకోకూడదని ఎందుకు చెప్పలే? రాముడికి ఇల్లు లేదు, బిలో పావర్టీ. ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి మహిమ ఉంటుంది? మా చేతులతో సిమెంటు ఇసుక ఇటుకలు అలా పేర్చి ఊరికే అయోధ్య అంటే యోధవరులు జయింప శక్యముగానిదా. కాంగ్రెస్ వాళ్ళు మేము రాము మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి మీరు అందులో ఆశ్చర్యపోయేది ఏముంది? ఫస్ట్ నుంచి వాళ్ళు ఇస్లామిక్, నువ్వు పుట్టుకతో హిందువి, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు. ఇప్పుడు రామ మందిరం పూర్తి అయ్యింది, అక్కడ మీరు విన్న కథలు అత్యంత దారుణమైన కథ ఏంటిది? కొన్ని వందల మంది, ఇప్పటికీ మీరు యూట్యూబ్లో కొన్ని వందల మంది రామ భక్తుల్ని చంపేసేసి ఒక్క అయోధ్య వలన కొన్ని వేల మంది బతుకుతారు, ఓ తిరుమల వలన కొన్ని లక్షల మంది బతుకుతారు. దేవుడు లేడనేవాడికి లాభమే. మీ దేవుడిని మేము నమ్మం. రామ మందిరంలో మూల విరాట్ ఎలా ఉండబోతుంది? రాముడు పుట్టిన స్థలం కదా, అందుకని అక్కడ ఉండబోయే రాముడు దాన్ని చెక్కిన ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. అంటే జనరేషన్ మారుతుంది, అన్ని మారుతున్నాయి కదా, ఎందుకు వాళ్ళు మారట్లేదు? నువ్వు మారట్లే, వాళ్ళు అలాగే ఉన్నారు పోల్చడానికి రెడీగా. నువ్వు నా పూర్వీకులు ఎవరో ముస్లింలు కాదు, నా పూర్వీకులు ఎవరో. ఇవి ఎందుకు, ఇవేవ భేదాలు ఎందుకు? అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకు లేవుగా. మనం ఒక్కడే చెప్తాం, సర్వేజన సుగుణ బంతు. ఓసారి చెప్పను, ఓ ముస్లిం క్రైస్తవుని చెప్పను. ఇలాంటి వాళ్ళ దాంట్లో బైరీ నరేష్ అని కూడా మొన్న అయ్యప్ప స్వామి దీక్షకు ఫోన్ చేసి సారీ చెప్పాడుగా. నాస్తికుల వల్ల సొసైటీకి ఏంటి ఉపకారం? ఏమన్నా అవుట్పుట్ ఏమన్నా ఉందా? తినేసి టాయిలెట్కి వెళ్ళడం తప్ప అంటే మోడీ గారు ఉన్నా లేకున్నా ఇలాగనే ఉంటుందా వ్యవస్థ ఇప్పుడు అనేది? అయోధ్య మందిరాన్ని గౌరవం దక్కుతుందా? ఇల్లు అలగ్గానే పండగ కాదు, విల్లు ఎరవగానే పెళ్లి కాదు, గుడి కట్టగానే సంబరం కాదు. ముస్లిం పిలిచి ముస్లింలను మతానికి చేర్చమని ఎవరైనా అంటున్నారా? ఇప్పుడు నువ్వు పాత బస్తీలో భజన చేసి వస్తే సెక్యులర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హిందువులు బాగుంటేనే హిందుస్థాన్ బాగుంటుందని ప్రతిసారి అంటుంటారు, హిందువుల పట్ల మాట్లాడుతూనే ఉంటారు. అండ్ చాలా విషయాలు చాలా మందికి తెలియాలి, హిందువులు అంటే ఏంటిదో తెలియపరుస్తుంటారు. అతనండి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు గురూజీ మనతోని ఉన్నారు. ఆయన కొన్ని అయోధ్య గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం, అయోధ్య మందిర్ గురించి. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అయోధ్య మందిర్ 22 రోజు స్థాపించబడుతుంది కాబట్టి, అండ్ చాలా విషయాలు గురూజీని కనుక్కొని తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే గురూజీ. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? లోకేష్ బాగున్నాను నాన్న. హరే కృష్ణ. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు. అయోధ్య గురించి విన్నప్పటి నుంచి 22 ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? హరే కృష్ణ నాన్న. జై శ్రీరామ్. నేను ఒక్కనే కాదు, అయోధ్య రామ మందిర దివ్య భవ్య నవ్య రామ మందిర నిర్మాణం కోసం కొన్ని కోట్ల హృదయాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు 500 సంవత్సరాలుగా 5 లక్షల మంది పైన బలిదానం జరిగి 500 సంవత్సరాల పైన సమయం జరిగి, ఈ కాలగర్భంలో ఈ పనికిమాలిన ఎడారి మతాల వలన మన దేశంలో కొన్ని వేల లక్షల దేవాలయాలు కూల్చబడి, మన గ్రంథాలు తగలబెట్టబడి, కోట్ల కొద్దిగా గోవుల హత్య జరిగి, కోట్ల కొద్ది హిందువుల మాన ప్రాణాలు తీయబడి, ఇప్పటికీ సరైనోడు అంటుంటాం కదా, సరైనోడు అయినటువంటి వాడు నియమిత స్థానంలో ఉండడం వలన ఈ కళ సాకారం అవుతుంది. అయినప్పటికీ కూడా రాములు వారు విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు ఆ యజ్ఞం చేసేటప్పుడు యాగ సంరక్షణార్థం తీసుకెళ్ళారు. ఎందుకని? మారీచ సుబాహులు, తాటకి ఈ జాతి ఉంది, వాళ్ళ జాతి ఇంకా ఉంది. వాడెవడో చెప్తున్నాడు మరి, ఏమని? ఇవి మీరు కడితే కట్టచ్చు, మేము కూల్చేస్తాం. ఇంకా అసలు ప్రారంభమే లేదు. సో కాబట్టి దేవాలయం ఇన్నాళ్ళ కళ సాకారం అవడం అనేది మంచిదే, కానీ ఈ మందిరాలను రక్షించుకోవడానికి హిందువుల్లో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ఆ మార్పు ఏమిటంటే, మనం భ్రమల్లో ఉన్నాం గత 60-70 ఏళ్ళుగా.
ఆ భ్రమ వాళ్ళకి ఇంజెక్ట్ చేయబడింది. ఎవడైతే మనం తినే దాంట్లో వస్తాడో, మనం అమ్మ అనేటువంటి ఆవును కోస్తాడో, మన ఆడపిల్లని ఎత్తుకుపోవడానికి చూస్తాడో, అలాంటి వాళ్ళని భయాన్ని నేర్పించారు మనకి. మొన్న కూడా ఒక 6 నెలలు అవ్వచ్చు, ఢిల్లీలో శ్రద్ధ అనే అమ్మాయికి శ్రాద్ధం పెట్టేశారు. అదే ఢిల్లీలో అది జరిగిన 4 నెలలకి ఎప్పుడో సాక్షి అనే అమ్మాయి రోడ్డు మీద 44 సార్లు పోట్లు పడి చంపబడింది. వాడిని పట్టుకుంటే ఇది ఒక్కతే కాదు, ఇంకా 23 మందిని చేశా అన్నాడు. నేను ఏమండి మీరు రామ మందిరం గురించి అడిగితే లోకేష్, మీరు అయోధ్య రాముడి గురించి చెప్పుకుని ఇవన్నీ చెప్తారేంటి అంటే, రామాయణంలో మాట ఉంది, విల్లు విరవగానే పెళ్ళి కాదు, ఇల్లు అలగ్గానే పండగ కాదు, గుడి కట్టగానే సంబరము కాదు. ఎందుకంటే ఆ కోసుకున్నోడు ఏమన్నాడంటే, నేను కాకపోతే నా కొడుకు కాకపోతే వాడి కొడుకు పోతా, ఎవడో కూడా వచ్చి కూడగొట్టేస్తాడు. అది ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి మతాలు. నువ్వు ఇంకా సిగ్గు లేకుండా అన్ని మతాలు ఒకటని చెక్క కబుర్లు, చెక్క మీన్స్ బ్రాకెట్లో సెక్యులర్ అని, మీరు మారరా అని వాడాల్సి వస్తుంది వీళ్ళకి. ఏం చెప్తాం. అయితే రామ మందిరం ప్రతిష్ట దివ్యంగా జరుగుతుంది. మనకు తెలుసు, ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్. సో అలా మురిగితే ఒక్క హైయెస్ట్ జోక్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ రామ మందిర నిర్మాణం అయిపోయి దీనికి ఇన్విటేషన్ చాలా మందికి ఇచ్చారు. ఇక రేపు ఇంకా 4 రోజులు కదండి, గట్టిగా 3 రోజులు 22కి ఓపెన్. మేము మాలాంటి వాళ్ళం 17-16 ఏళ్ల వయసులో అయోధ్యలో కరసేవకి వెళ్ళాం. ఆ కరసేవలో మా చేతులతో ఆ బాలరాముడు మొన్నటిదాకా ఉన్న తాత్కాలిక మందిరం కట్టడం జరిగింది. సరే, మా భాగ్యం అది కరసేవలో పాల్గొనడం. ఆ దరిద్ర బానిస చిహ్నం నిర్మూలన. సరే, అయితే కాలగర్భంలో ఏళ్ళు గడిచిని, భగవంతుడు ఉన్నాడు, మనం గుడి కట్టుకున్నాం. కేవలం ఈ అయోధ్య ఇష్యూతో ఈ దేశంలో దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది, ఇంకా జరుగుతుంది. టూరిజం కావచ్చు, వస్తువులు కావచ్చు. నిన్న దీపాలు పెట్టారు. ఎన్ని అనుకుంటున్నారు తెలుసా? 14 లక్షల దీపాలతో రామచంద్రమూర్తిని వాళ్ళు పెట్టడం జరిగింది. 14 లక్షల దీపాలు తయారు చేయాలంటే ఎంతమందికి పని అండి, కుమ్మరి వాళ్ళకి కదా. మట్టిని ఉపయోగించి దీపాలు చేస్తూ ఆ దీపాలతో వాళ్ళ జీవితాన్ని వెలిగించుకునేలా చేసింది రామాయణం కావచ్చు, రామ మందిరం కావచ్చు, సనాతన ధర్మంలో ఉన్న ఈ దేవాలయ వ్యవస్థ కావచ్చు. మసీద్ నుంచి, చర్చి నుంచి ఎవడు బాగుపడ్డట్టు, ఎవరికి ఉపాధి వచ్చినట్టు మనం చూడం. మనకి మీరు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ విషయంలో కూడా మీరు చూడొచ్చు, గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్తుంది, మసీదు నుంచి చర్చి నుంచి తేదసారు కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి అలాగ పెడుతుంటుంది. అందుకే మీరు నా వీడియోలు చూసుంటారు, సెక్యులరిజం అంటే తెగుద్ది, ఎందుకంటే అబద్ధం కాబట్టి. ఎందుకు అబద్ధం సార్? సెక్యులరిజం అంటే ఎందుకు నిరూపించు అంటే ఏం నిరూపించాలి? సరే, నువ్వేం సెక్యులరిజం అంటే నీ ఉద్దేశం మీరు అన్నారు కదా అన్ని మతాలు ఒకటే కదా, మీరు అంటున్న దానికి మీరు అంటున్నారు ఏంటంటే, మీరన్న దానికి అంటే అన్ని కాకుండా అంటే మానవులు అనేది ఇక్కడ పుట్టిన తర్వాత మతాలు ఇవన్నీ రావడం జరిగింది. దీన్ని సెక్యులరిజం ఎందుకు మీరు ఒక్కరు ఖండిస్తున్నారు? అంటే చాలా మంది వేడ పండితులు ఉన్నారు, మీరే దీని మీద ఎక్కువ మాట్లాడుతుంటారు. దేనికి? ఇప్పుడు మీరు ఒక హైట్ గురించి మాట్లాడారు అనుకోండి, మిమ్మల్ని రానాని ఇద్దరిని సేమ్ హైట్ అంటాం కుదరదు కదా. ఉండదు, ఎవరి హైట్ వాళ్ళది. మీరు సేమ్ హైట్ అన్నప్పుడు టెస్ట్ పెడతాం, పక్కన నిలబడి అంటాం, అప్పుడు మీరు నాట్ కదా. ఓకే కదా. సెక్యులరిజం మీనింగ్ ఏంటి అకార్డింగ్ యూ? ఆల్ ఆర్ ఈక్వల్ కదా. అదే ఎవరు చెప్పాలి? అది ఆలార్ చెప్పాలి. నువ్వు అక్కడికే చెప్తున్నావు, సర్వే జన సుఖీ భవంతు, సుఖున భవంతు. ఎవరు? రవీంద్ర చెప్తాడు, శ్రీనివాస్ చెప్తాడు, లోకేష్ చెప్తాడు, వెంకటేశ్వర రెడ్డి చెప్తాడు, రాంపండు చెప్తాడు, సత్యపండు చెప్తాడు, రాధామనోహర్ చెప్తాడు, రహమత్తుల్లో కూడా చెప్పాలిగా. అది ఎందుకు చెప్పాలి? అది వాళ్ళ మత గ్రంథాలు నేర్పించింది కాబట్టి. అంటే గ్రంథాలు వచ్చినాయి ఎక్కంచెల్లి గురుజీ, గ్రంథాలు ఎక్కంచెల్లి వచ్చినాయి? మది నుంచి వచ్చినాయి. ఓకేనా? ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఒకటి మనం రెస్పెక్ట్ ఇస్తుంటాం. ప్రతి ఒక్క దానికి ఒకటి ఖురాన్కి గౌరవిస్తారు, ఒకటి బైబుల్ గౌరవిస్తారు, ఒకటి మన భగవద్గీతకి గౌరవిస్తారు. అవునా కదా? వాళ్ళకి మనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని అంటే గౌరవం ఎవరికి ఇవ్వాలి? ఎవరి వాళ్ళకి ఇచ్చుకోవాలి, ఒకరికొకరు ఇచ్చుకోవాలి గౌరవం కదా. ఎస్. మరి ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా లోకేష్? ఇది ప్రశ్న. అవును. దీన్ని ఇంకోలా అడగచ్చు, మీకు తెలుసు, అది కూడా ప్రశ్నే. అవును. ఎలా అడిగితే కరెక్ట్ అంటావు?
మీ నాన్నగారి పేరేంటిదంటే అయిపోతుంది కదండి. అదే మీ నాన్నగారు ఉన్నారా లేదా మీ నాన్నగారి పేరేంటి అని అడిగినప్పుడు వచ్చే రియాక్షన్కి మర్యాద ఉంటుంది. నీ అని మొదలుపెట్టిన దానికి తేడా ఉంటుందిగా. తేడా ఉంటుంది. మరి తేడా ఉండాలిగా. అదే నేను అనేది ఏంటంటే మంచి నువ్వు అమ్మని ఏమంటా, నువ్వు ఆవునేమంటావు, అమ్మలా చూస్తావు. అవును. దాన్ని కోసుకు తింటాను, అది నా హక్కు, రాసింది నా బుక్కు, ఎవరి నా అడ్డం వస్తే తొక్కు, ఇలా ఉన్నప్పుడు హౌ యూ కెన్ సే ఆల్ ఆర్ ఈక్వల్? అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటి, ఇప్పుడు మన దాంట్లోనే ఇప్పుడు హిందూలోనే ఉన్నాం మనము. కొంతమంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, కొంతమంది వివిధ క్యాస్ట్లు ఉన్నారు. అంటే వివిధ క్యాస్ట్ వాళ్ళు వివిధ రకాల వాళ్ళ ఉంటుంది, వాళ్ళ సంప్రదాయం వాళ్ళ ప్రకారం ఉంటుంది. ఒకటి గొర్రెని తింటాడు, ఒకటి కోడిని తింటాడు, ఒకటి నాన్ వెజ్ తింటాడు, ఒకటి కనీసం తిన్నారు. అంటే మన జాతి అలా ఉంది. చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు గొర్రెని తినొద్దు అంటారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. గొర్రెని తినొద్దు అని కొంతమంది అంటారు, ఆవుని తినొద్దు అని సమ్ రిలీజన్. అది మన దాంట్లోనే ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ ఇన్ డిఫరెంట్ మతాలు కదా. మతాలలో వాళ్ళది ఒక హ్యాబిట్ కదా. ఇక్కడ ఇది పాయింట్ కాదు. చెప్పండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ గురించి, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఆవుని తిన్నాయి, పందిని తిన్నాయి, ఎలకని తిన్నాయి, ఏనుగుని తిన్నాయి, లేకపోతే జర్రి తిన్నాయి, బర్రి తిన్నాయి. ఓకే, అది కాదు పాయింట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా ఆల్ ఆర్ ఈక్వల్ అని. మీ నాన్నగారిని, లోకేష్ మీ నాన్నగారు ఉన్నారా అన్నోడిని, ఒరే నీ అని అన్నోడిని సేమ్ ఈక్వల్ అంటే నీకు బ్రెయిన్ లేనట్టు కదా, నీకు సిగ్గుచారం లేనట్టు కదా. అట్లా అన్న వాళ్ళని అంటే ప్రతి మందిలో ఒక్కరు అన్నదానికి మొత్తం కలపలేరు కదా గురుజీ. అంటే మన ధర్మ ప్రతి దాన్ని మనకు ఒకరు గౌరవిస్తారు, ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పండి. మీ ఊరికి మా ఊరు ఎంతో, మీ ఊరికి మా ఊరు అంతే దూరం. వెరీ సింపుల్. అది వెరీ సింపుల్. ఇప్పుడు ఈ సెక్యులర్ అనే పదం వాడే వాళ్ళకి మీనింగ్ కూడా తెలియదు. మీరు మీ ఉద్దేశంలో నా ఉద్దేశం ఎందుకు వాడాలి? దానికి ఏముందో చెప్పాలి. అందరినీ నా ఉద్దేశం చెప్పొద్దు, దానికి ఏముందో చెప్పాలి. అది మీరు చెప్పండి. అందరు ఈక్వల్ అంటున్నారు కదా, మీరు ఈక్వల్ ఎందుకని కాదని మీరు అంటున్నారు, అది చెప్పండి. అది ప్రూవ్ అయితే ఎస్ అని మేము కూడా చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? వెరీ సింపుల్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సెక్యులర్ అనే పదం వాడకూడదు, ఎందుకంటే గుళ్ళో దొంగల్లా డబ్బులు ఎత్తుకుపోదు కాబట్టి. గుడిలో మసీద్ నుంచి రూపాయి తేదు, చర్చి నుంచి రూపాయి తేదు, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోద్ది. కాబట్టి ఈక్వల్ ఏముంది అప్పుడు? గవర్నమెంట్ గుడిలను ఎందుకు డెవలప్ చేస్తుంది? ఇప్పుడు తిరుపతి అనేది పచ్చి అబద్ధం. గవర్నమెంట్ గుళ్ళోంచి డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్తుందని చెప్పాలి కానీ డెవలప్మెంట్ ఆడు చేసేదండి, డబ్బులు ఎత్తుకుపోయేది వాడు. ఓకే, ఈ పదం వాడడానికి ఒకే ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఏదో ఇచ్చాను, అవును, 2 అరటిపళ్ళు ఇచ్చా, తీసుకున్నా ప్రసాదం, 2 అరటిపళ్ళు ఇచ్చా. అవును, నువ్వేమో నాకు అరటిపండు ఇచ్చి ఫోటో తీయమని నేను స్వామీజీకి అరటిపండు ఇచ్చానంటే పబ్లిసిటీ బాగోదు, దుర్మార్గం కదా. నువ్వు తీసుకున్నా నా దగ్గర, మళ్ళీ ఏదో బిల్డప్ ఫోటో తీసుకుని నేను స్వామీజీకి పండు ఇచ్చా అంటే చెవిలో ఏం పెడుతున్నావు, కాలీఫ్లవరా? కాబట్టి గుళ్ళోంచి ఎత్తుకెళ్తున్నారు. గుడి వాడు డెవలప్ చేసేదండి, గుడి వాడిని డెవలప్ చేస్తుంది కదా. ఈ మాటకి నేను నిలబడి ఉంటాను, ఎవరైనా రావచ్చు. అంటే కింద వీడియో కింద కామెంట్లు పెట్టి కామెడీ ఫిలోస్ కి నేనేం చేయలేను. గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్తుందా లేదా ఎనీ గవర్నమెంట్. అయితే ఈ గుడిలు అంటే మనకు గుడిలో ప్రతి ఊర్లలో ఉంటుంటాయి. ఆంజనేయ స్వామి ఉంటుంటారు, లింగం ఉంటుంటే అన్ని, ప్రతి ఈశ్వరుడు అన్ని ఉంటుంటాయి. కానీ మనకు ప్రధానంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే కనుక ఒకటి యాదగిరిగుట్ట, ఒకటి తిరుపతి. ఈ 2 దేవస్థానాలు ఎందుకు డెవలప్ అయ్యాయి? మిగతా దేవాలయం ఎవరు వాళ్ళే చూసుకుంటుంటారు. ఎందుకు స్వామి చెప్పండి? ఎందుకు కాదు చెప్పండి. అన్నవరం ఉంది, శ్రీశైలం ఉంది, విజయవాడ కనకదుర్గం ఉంది, శ్రీశైలం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ అలా ఎందుకు చేస్తుంది అంటే మీకు మంచి ఉదాహరణ ఇస్తే అర్థమవుతుంది. తిరుపతి ఎందుకు హైప్లో పెట్టారు? లేదా యాదగిరిగుట్ట వెళ్ళావా? కట్టాక కొత్త అవును, ఉట్టినే వెళ్ళావా? లేదు, వెళ్ళాల్సి ఉంటుంది కాదు కదా. ఉట్టినే అంటే డబ్బులు లేకుండా వెళ్ళావా? లేదు, ఫ్రీగా ఎందుకు అవుతుంది? డబ్బు వెళ్ళాలి కదా. ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి చెప్పు. మసీదుకి టికెట్ లేదు, చర్చికి టికెట్ లేదు, మా ఊళ్ళో గుడికి టికెట్ లేదు. నేను యాదగిరిగుట్టకి ఎందుకు డబ్బులు కట్టి వెళ్ళాలి? మా దేవుడు దర్శనానికి మా డబ్బులతో కట్టిన గుడికి. ఓకే, గవర్నమెంట్ రూపాయి ఇవ్వదు కదా, మన గుళ్ళో డబ్బులు కదా. నేను అప్పుడు కూడా చెప్పా, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రూపాయి తేలే, కేటీఆర్ ఏం తేలే, అక్కేం తేలే, మన గుళ్ళో డబ్బులు దేవాదాయ శాఖ సొమ్ముతో కట్టారు. కట్టినందుకు మంచిది, సంతోషం. మరి టికెట్లు పెట్టేది ఏంది, ఇక్కట్లు పెట్టేది ఏంది? 500 ఎందుకు కట్టాలి మేము? చెప్పండి. అయితే ఇంకోటి నువ్వు అడిగేవాడు చెప్తున్నా, చిన్నవాడు అని చెప్తున్నా. వనపర్తి దగ్గర ఎక్కడో 80 లక్షలు ఎంతో ఇచ్చారు మసీద్కి గవర్నమెంట్. మసీద్ నుంచి రూపాయి తేలేదు, ఎనీ చవట గవర్నమెంట్.
నువ్వేం తీయకూడదు వీడియోలోంచి, ఎడిటింగ్ చేశారా? యూ ఆల్సో కాల్ బి చవట్ల. ఓకే, గవర్నమెంట్ మసీద్ నుంచి రూపాయి తేదు కదా, చర్చి నుంచి రూపాయి తేదు కదా. ఇప్పుడు మసీద్ రిపేర్ కావాలితే వాళ్ళు చేసుకుంటారు, చర్చి రిపేర్ కావాలితే వాళ్ళు చేసుకోండి. నీకేం పని? ఎవరిచ్చారు అది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేను ఒకటి చెప్పేది ఏంటి, ఇప్పుడు మసీద్ కానివ్వండి, చర్చి కానివ్వండి, మన టెంపుల్ కానివ్వండి, ఈ 3 పెట్టేస్తే ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్ళేది ఎవరు? మన హిందువులు. అవునా కదా? చెప్తున్నా వినండి. ఏ ముస్లిం వచ్చేసి దేవస్థానంలో టికెట్ పెట్టమని ఎవరు చెప్పలేదు, ఏ క్రిస్టియన్ వచ్చేసి దేవస్థానాల్లో టికెట్ పెట్టగా పైసలు వసూలు చేసుకోవడం ఎవరు చెప్పలేదు. వై యు ఆర్ కంపేరింగ్ టు దట్ రిలీజన్ టు అవర్ రిలీజన్? నేను చెప్పేది అదే. మీకు ఇందాకే చెప్పా, అదే ప్రాబ్లం వాళ్ళతో కాదు మన వాళ్ళతో. నేను అదే అంటూ వీళ్ళని బొందుగాళ్ళు అంటారు. అంటే మనది మనం విమర్శించుకోవాలి కానీ మనం ఎందుకు కంపేర్ చేయాలి? ఎప్పుడైతే అనలే కదా. కాదు నాన్న, నేను వాళ్ళని ఏం విమర్శించలే కదా. గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగోడు అన్నానా, లేకపోతే వాళ్ళని దొంగలు అన్నానా? మీరు ఇక్కడ దొంగలయ్యారు కానీ అక్కంచెలు ఎందుకు తెస్తలేరని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు తేలేదు కాబట్టి ఇవ్వకూడదు కదా. అదే అదే నీకు అర్థమైందా పాయింట్? నువ్వు తేలేదు కాబట్టి ఇవ్వకూడదు, నీకేం పని? ఇప్పుడు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తీసుకోవడానికే ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, మనకు ఉండాలి కదా ఇంగితం. అదే ఎవడైతే ఇప్పుడు మీ నాన్నగారిని నీ అని మొదలెట్టినోడికి నువ్వు గిఫ్ట్లు ఎలా ఇస్తావు? నేను అనేది ఏంది, మన ఇల్లు చక్కబట్టినప్పుడు చెప్పాలి. అదే నేను కూడా అదే చెప్తున్నా. ఎవడైతే పైసలు గుళ్ళో పట్టుకెళ్ళి ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడండి ఆంధ్ర గవర్నమెంట్, అప్పుడు ఏదో హాజ్ యాత్రకి వెళ్తే 18 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరి డబ్బులు? గుళ్ళోంచి 100 కోట్లు ఎత్తుకుపోయి, ఇప్పుడు తిరుపతిలో ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ ఎవరి డబ్బులతో కట్టారు? 600 కోట్లు ఎంత అయింది? గుళ్ళో డబ్బులు. ఇలా అనకు పెద్దల సొమ్మని, గుళ్ళో డబ్బులు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులు హుండీల్లో వేసిన డబ్బులు. నువ్వేం మసీద్ నుంచి రూపాయి తెచ్చి, చర్చి నుంచి రూపాయి తెచ్చి ఏ నిర్మాణాలు చేయవు కదా. మొన్న మధ్య అయితే అని పేరేంటి, కరుణాకర్ రెడ్డి, మేము తిరుపతి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఒక 1% పైనుంచి దోపిడీ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాడు. తర్వాత త్రూ అని ఊసి కోర్టుకి అది వెళ్ళాక వెనక్కి తగ్గారు. మున్సిపాలిటీ ఫెలోస్, మున్సిపాలిటీ ట్యాక్స్లు తీసుకుంటున్నావు కదా, పన్నులు కట్టించుకుంటున్నావు కదా, మున్సిపాలిటీ డెవలప్మెంట్ గుళ్ళో డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్తావు? గుళ్ళో డబ్బులు వేసేవాడు నీ మున్సిపాలిటీ పనులకి ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నారు? ఇప్పటికీ టీటీడీ సొమ్ముతో హాస్పిటల్ నడుస్తున్నాయి, విద్యాలయాలు నడుస్తున్నాయి, వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి, కుష్ఠరోగ కేంద్రాలు నడుస్తున్నాయి. నువ్వేమో గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతావా? మళ్ళీ సెక్యులర్ గురించి మాట్లాడతావా? నేను క్వశ్చన్ చేసేది వాళ్ళని కాదు, యూ మస్ట్ అండర్స్టాండ్. అర్థమైందా? కాబట్టి నువ్వు ఇది వాడకు, సెక్యులరిజం అనే అబద్ధం వాడద్దు, అది నేను చెప్పేది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళారా? వెళ్తే ఇప్పుడున్న ఆలయానికి అప్పుడున్న ఆలయానికి తేడా ఏమిటి? 92 కరసేవకి వెళ్ళాను, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. తర్వాత 3-4 సార్లు 5-6 సార్లు నాకు గుర్తులేదు. మొన్న ఏప్రిల్లో కూడా వెళ్ళా, 2023 ఏప్రిల్లో వెళ్ళాం, అంతకుముందు సంవత్సరం వెళ్ళాం, అంతకుముందు వెళ్ళాం, దాదాపు ఒక 7-8 సార్లు వెళ్ళి ఉంటాం. ఓకే, ఇప్పుడు కొత్తది 2 కళ్ళు చాలుగా. అంతకుముందు మనం మా చేతులతో సిమెంటు ఇసుక ఇటుకలు అలా పేర్చి ఊరికి తాత్కాలిక షెడ్ కట్టింది, ఊరికి అది టెంట్, అది ఇప్పుడు ఓన్ హౌస్. ఇంకో విషయం చెప్పాలి, ఒక మీకు మొమైత్ ఖాన్ తెలుసుగా? అవును, మొమైత్ ఖాన్ అంటే హీరోయిన్ అనుకోకండి, మన వెస్ట్ బెంగాల్ సీఎం, ఆవిడ పేరు అదేగా, అదే ఒరిజినల్ పేరు, కానీ మమతా బేగం, మమతా గారు ఒరిజినల్ పేరు అదే. ఈ మొమైత్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఒక లేడీ ఎంపీ పేరు నాకు గుర్తులేదు, ఆవిడ అంటుంది రాముడికి ఇల్లు లేదు, బిలో పావర్టీ ఇల్లు కట్టిస్తున్నారు. కిడ్డింగ్, జోకింగ్. సీతారాం యేచూరి పేరు అదే, రాములు గారి పేరు. సెక్యులరిస్టులా వీళ్ళు నికృష్టులా? నువ్వు ఆ జాతర డబ్బుల గురించి ఎందుకు మాట్లాడలేదు? గవర్నమెంట్ సొమ్ము ఎవడో ముట్టుకోకూడదని ఎందుకు చెప్పలే కదా? ఏమంటే ఇప్పుడు మనం తిరుమల వెళ్తున్నాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం, మనం యాదాద్రి వెళ్తున్నాం, మన టికెట్లు తీసుకుని మన డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం. ఆ జాతరకి వాళ్ళ డబ్బులతో వాళ్ళు వెళ్ళాలి, జెరూసలేం యాత్రకి వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ అన్నయ్య రాగానే 30 ఉండేది 40, 40 ఉండేది 60. దేనికి ఇవ్వాలి? అడిగేవాళ్ళు లేకేనా? అడగాల వద్దా? అడగాలి. అదే పని చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. అయితే ఇప్పుడు స్వామి, ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి మహిమ ఉంటుంది? అంటే మనం వెళ్ళినప్పుడు అయోధ్య ఎలా ఉంటుంది? అద్భుతం. మీరు ఇంతకుముందు వెళ్ళిన అద్భుతం, ఇప్పుడు అద్భుతం. ఎందుకని అయోధ్య అంటే ఏంటి? యోధవరులు జయింప శక్యము కానిదాన్ని అయోధ్య అంటారు. ఓకే,
వెళ్తున్నా గురూజీ 22కి 22 వెళ్తే ఇక్కడ నాకు వేరే అకేషన్ ఉంది. ఓకే. ప్లస్ మాకు మేము అప్పుడు కరసేవకు వెళ్ళాం కదా, అందుకని కరసేవకులు అందరికీ కలిసి ఓ ట్రైన్ వేస్తున్నారు, వచ్చే నెలలో వెళ్తున్నారు. అప్పుడు వెళ్తున్నారు. ఓకే. ఇది కాంగ్రెస్ వాళ్ళు మేము రాము మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి రామ్ అంటున్నారు. దీని వెనుక ఏంటి అసలు కారణం ఏముండొచ్చు గురుజీ అని అంటున్నా. అది న్యాచురల్ కదా, మీరు అందులో ఆశ్చర్యపోయేది ఏముంది? ఫస్ట్ నుంచి వాళ్ళు ఇస్లామిక్ పార్టీ అని వాళ్ళు ప్రూవెన్, అది ప్రూవెన్. ఇప్పుడు నలుగురు ఉన్నారండి, నేను ఇందాక మీకు అందరికీ ప్రసాదం పెట్టానా ఒకడికే పెట్టానా? అందరికీ పెట్టాను. అప్పుడు దాన్ని సమానత్వం సెక్యులరిజం అంటారు. నీ ఒక్కడికి పెట్టి అలాగే పెట్టకపోతే దాన్ని ఏమంటారు? అది బాల్ డ్యాన్సర్ పార్టీ అంటారు కదా. వెరీ సింపుల్ నాన్న, వెరీ సింపుల్. ఇప్పుడు మనం చరిత్ర తీసుకుంటే ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సంతకం పెట్టిన దరిద్రులు ఎవరు? బాల్ డ్యాన్సర్ పార్టీ. రిజర్వేషన్లు ఇచ్చి హాజయాత్రకి పైసలు ఇచ్చి హిందువులు మాత్రమే ఇద్దరు పిల్లల్ని కానాలి, వాళ్ళు ఎంతమంది అయినా కలవచ్చు, హిందూ యాక్ట్ తెచ్చి షాబానో కేసులో ప్రభుత్వం సొమ్ముతో వాళ్ళని పోషించి కాశ్మీర్ విషయంలో ఏమీ చేయలేక లక్షల మంది హిందువులు తరిమేస్తే ఏమీ పేకగా, మొన్న ఎవరిదాకా ఎందుకు వాడి పేరేంటి పప్పు ఉంటాడు కదా, నేను దత్తాత్రేయ గొత్త బ్రహ్మణ్ణి అని పచ్చి అబద్ధమాడేసి జోకర్ గాడు కేరళ వెళ్ళి ఆవు మాంసం తినేసేసి చికెన్ అది వండేస్తాడు వీడు. శంకర్ బ్యాచ్. మీరు ఒకసారి పోనీ చరిత్ర చూడండి, ఏమన్నా కామెంట్లు పెట్టే కామెడీ ఫెలోస్ వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఈ యూజ్లెస్ ఫెలోస్ కామెంట్లు పెడతారే, యోజర్ అని పెడుతుంటాడు వాడు. నీ పేరేంటమ్మా? ఏం పేరు? లోకేష్. ఫట్ అయిపోయింది, చెప్పచ్చు కదా. నాకు వీళ్ళ పేర్లు చెప్పించలేను నేను. అసలు పేర్లు ఎందుకు చెప్తే దొరుకుతాడు. నేను ఓ మాట అంటాను కదా, మీరు కూడా మాకే పుట్టారా అంటానుగా. ఇప్పుడు పోనీ నువ్వు ఒప్పుకునేది ఒకటి చెప్తాను, చెప్పు. నువ్వు నేను హిందువులం, అక్బరుద్దీను ముస్లిం, ఇమానియలు క్రిస్టియన్, ముగ్గురిది బ్లడ్ టెస్ట్ చేద్దాం, డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. బ్లడ్ గ్రూప్ వేరే ఉండదు, డిఎన్ఏ వేరే ఉంటుందా? ఉండదు. ఎందుకని ఉండదు? అందరు ఒకటే కాబట్టి. ఎలా ఒకటి? వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కదా, ఒకటి ఎలా అయ్యారు? అదే కదా, అది వేరే. అది ఏముంది దాంట్లో? అందరు ఒకటే. మనం పుట్టిన తర్వాత మనం హిందూ ముస్లిమ్స్ అయ్యాం. ఇక్కడ పిచ్చి వాగుడిది. నువ్వు పుట్టకతోనే హిందువి. అదే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు పుట్టుకతో హిందువి, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు కింద కట్ చేసుకుంటేనే ఆయన ముస్లిం అవుతాడు, వీళ్ళు నీళ్లలో మునిగితేనే వీళ్ళు క్రైస్తవులు అవుతారు, బాప్టిజం పొందితేనే వాడు క్రైస్తవుడు అవుతాడు, పుట్టుకతో అవ్వడం. అదే ఏది నా సొంతంగా సుమా, అకార్డింగ్ టు దేర్ బుక్స్. అందుకని అబద్ధాలు ఆడద్దు. ఎవరు చెప్తున్నా? నీకే, నీకు మీన్స్ బొందుగాలకి. అయోధ్య చాలా గొప్పదే, చాలా సరళం. సరయులో అసలు ఎంత బాగుంటుందంటే నీళ్లు భలే స్వచ్ఛంగా ఉంటాయి. అంటే ఇంకా నాశనం చేయలేదు. రాజమండ్రిలో గోదావరి నాశనం చేసినట్టు, శ్రీరంగంలో కావేరి నాశనం చేసినట్టు, హైదరాబాద్లో మూసి నాశనం చేసినట్టు, కాశీలో గంగ నాశనం చేసినట్టు ఇంకా అయోధ్యలో సరయు నాశనం కాలేదు. చాలా బాగుంటుంది. అట్లా నీళ్ళు తాగచ్చు, భలే ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు నాశనమైనాయి? ఎందుకు నాశనం? నీ పుణ్యమే. నీ పుణ్యం అంటే నువ్వు ఎవడ కోటేస్తావు, నీకు సోయి లేదు కదా. ఫ్యాక్టరీ ఇది అసలు బృందావనంలో ఏమునైతే మాట్లాడక్కర్లే. ఓ సంవత్సరం నేను స్నానం చేయలే. వెళ్ళి పడవలో అటుపక్కకి వెళ్ళి నేను మనస్సు ఇంకా అసలు చలించి మా స్నేహితుడు ఒక భక్తుడికి ఫోన్ చేసి సరే నీళ్ళు చల్లుకొచ్చే అన్నాడు. ఎందుకని? అసలు నీళ్ళే లేవు, మొత్తం డ్రైనేజీయే. ఓకే కాదు, నువ్వు బతకాలంటే నీళ్లు కావాలి కదా, కంపల్సరీ కావాలి, స్వచ్ఛమైన నీళ్లు కావాలి. ఆ నీళ్లుండే నదులు మనకి ఎన్ని ఉన్నాయి? గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న, పొంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంత గొప్ప నదులుండే ఉపకారం ఏంటి? నువ్వు ఆ నదుల్లో ఫ్యాక్టరీలు పంపించేసి నీళ్లు నాశనం చేశాక డెవలప్మెంట్ ఏమిట్రా? నీళ్లు కొనుక్కునే దరిద్రులకి డెవలప్మెంట్ ఏంటి నాన్న? ఇప్పుడు నీకు కుర్చీ లేదు, నువ్వు బతుకుతావు. ఫ్యాన్ లేకపోయినా నువ్వు బతుకుతావు.
పరుపు లేకపోయినా నువ్వు బతుకుతావు, నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతానా? మరి నీళ్లు దేవుడు ప్రకృతి మనకి అన్ని నదులు ఇస్తే నువ్వు అందులో ఫ్యాక్టరీలు పంపించి నాశనం చేస్తే ఇంక డెవలప్మెంట్ ఏంట్రా? ఆ ఫ్యాక్టరీ వదలొచ్చు అని పర్మిషన్ ఇచ్చిన వాడిని ఆ మురికి నేలలో ముంచి సంపద్దా? ఉద్యోగాలు వచ్చినాయి, సరే ఉద్యోగం దేనికి? బతకడానికి. ఎలా బతుకుతావు నీళ్ళు లేకపోతే? డెవలప్మెంట్ అంటే నీళ్లు కొనుక్కోకుండా 30 ఏళ్ల క్రితం మేము తాగినట్లు చెరువుల్లో, బావుల్లో, నదుల్లో తాగలిగితే డెవలప్మెంట్. మేము కూడా ఇప్పుడు నీళ్ళు కొనుక్కుందాం, నువ్వు అదే. ఇంకా డెవలప్మెంట్ ఏముంది? అంత కలుషితం. ఎవరు చేశారు? నువ్వే. అందుకని నదులను బాగు చేసుకుందాం, మన మధుల్ని బాగు చేసుకుందాం, గదులు ఎలాగ శుభ్రం పెట్టుకుందాం. ఓకే. రామ మందిరం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు రామ మందిరం పూర్తి అయ్యింది. అక్కడ మీరు విన్న కథలు అత్యంత దారుణమైన కథ ఏంటిది? విక్రమాదిత్యుడు కట్టించినటువంటి దేవాలయాన్ని, రామ మందిరాన్ని తర్వాత కాలంలో ఈ పందులు కూల్చేసినాయి. మళ్ళీ హిందువులు ఉద్యమం చేశారు, మళ్ళీ నిర్మించుకున్నారు, మళ్ళీ కూల్చి, మళ్ళీ కట్టి, మళ్ళీ కూల్చారు. ఇలా దాదాపు 4-5 లక్షల మంది బలిదానం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ అని ఒకడు ఉండేవాడు. అతను ఫైర్ ఆర్డర్ ఇచ్చేసి కొఠారి బ్రదర్స్ అని 1990 అక్టోబర్ 10వ తారీఖు, ఎప్పుడు అక్టోబర్ 30, ఆ కొఠారి బ్రదర్స్ ఇద్దరు కలకత్తా నుంచి వచ్చారు. వాళ్ళని పైన కాల్చేశారు. కొన్ని వందల మంది, ఇప్పటికీ మీరు యూట్యూబ్లో కొన్ని వందల మంది రామ భక్తుల్ని చంపేసేసి సరైలో పడేశారు. ఇసుక బస్తాలు కట్టి సరైలో పడేశారు. ఇంకా మీకు వీడియోస్ ఉంటాయి ఇప్పటికి. ఈ ఘోరం అప్పట్లో ఎడారి మతాలు చేసినాయి, విదేశీ మతాలు చేసినాయి. మనకు స్వతంత్రం వచ్చాక మన అనుకునేవాడు కూడా మన వల్ల చంపాడు. అందుకని ఈ దేశానికి ఇస్లాం కంటే క్రైస్తవానికంటే ప్రమాదం నువ్వే. అన్నీ ఒకటేనే, చెక్కగాళ్ళు. అందుకు ఈ రామ మందిరంలో జరిగిన ఘోరం ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులు వందలాదిగా చంపబడ్డారు. మా గుడి మాకు కావాలి అన్నందుకు. స్వతంత్రం వచ్చాక ఎన్నో దేవాలయాలు నాశనం కావింపబడి కాశ్మీర్లో శివలింగాల మీద ఉచ్చలు పోశారు. ఇప్పటికి నువ్వు వెళ్ళొచ్చు, గుడి ఉండదు, శివలింగం అలా మొండిగా ఉంటుంది. అలా ఎన్నో. ఇది ఇప్పుడు నా సొంతం కాదు, వెళ్ళి సాయి నేషనలిస్ట్ హబ్ వెళ్ళి అవి అంతా మనకి చూపించాడు. నాకు ఆర్మీ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తే, గురూజీ ఎక్కడో చోట ఉన్నాను నేను, ఎవరో ఒక అతను గుర్తులేదు, గురూజీ నేను ఒక చోట ఉన్నా కాశ్మీర్లో, పెద్ద గుడి గురూజీ, కానీ శిథిలం అయిపోయి మేము ఊరికే కాపలాగా ఉంటాం, ఎవరో ఎక్కడి నుంచో వస్తారు, సంవత్సరానికి ఒక్కరోజు ఆ బయటే దీపం పెట్టి వెళ్తారు. ఏం దరిద్రం అండి! ఈ దేశానికి సంబంధం లేని మతాల వాళ్ళకేమో ఇక్కడ సబ్సిడీలే. రాముడు కృష్ణుడు పుట్టిన నేలలో, భగవద్గీత భాగవతం రామాయణం పుట్టిన నేలలో మనమేమో గుళ్ళు పాడైపోతే మనం బయట దీపాలు పెట్టుకోవాలా? వాళ్ళకేమో పాస్టర్ల జీతాలు ఇస్తావా? సిగ్గులే అన్ని మతాలు సమానం చెప్పడానికి నీకు. సెక్యులర్ డాగ్స్, కుక్కలు హట్ అవుతుంది. అందుకని నేను ఈ మధ్య అంటలేదు. రామ మందిరంలో మూల విరాట్ ఎలా ఉండబోతుంది? రామచంద్రమూర్తి అడవికి వెళ్ళి 14 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వెల్కమ్ చాలా గ్రాండ్గా ఉంది. రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు మీ మనిషి చాలా అద్భుతంగా బ్రహ్మదేవుడు వరం చేత దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. రాముడు పుట్టిన స్థలం కదా, అందుకని అక్కడ ఉండబోయే రాముడు బాలరాముడు, రామ్లల్లా అంటారు, చిన్ని రాముడు. అలాగే సీత, లక్ష్మణ, హనుమత్ సమేతంగా కూడా వేరొక మూర్తులు ఉంటారు. దాన్ని చెక్కిన ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, స్థపతి ఫ్రమ్ కర్ణాటక. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం రామ మందిరం. రోజు అక్కడ భోజన వ్యవస్థలు, క్లీనింగ్, శానిటైజ్ అన్ని వ్యవస్థలు అద్భుతంగా చేశారు. వరల్డ్ రికార్డు బిగ్గెస్ట్ లాంగెస్ట్ సోలార్ లైట్ స్ట్రీటు. ఇంకా అయోధ్య అంటే మీకు ఇందాక చెప్పాను, యోధవరులు జయింప శక్యము కానిది అయోధ్య. ఎవరి చేత జయించబడింది. మన ధర్మం ఎప్పటిదాకా ఉంది అంటే, ఇన్ని దాడుల తర్వాత ఇంకా భజనలు జరుగుతున్నాయి, ఇంకా పూజలు జరుగుతున్నాయి. ఇన్ని అత్యాచారాలు చేసిన తర్వాత కూడా. ఎందువలన? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు,
పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా. రాముడు ఎవరి దగ్గరికి వచ్చి కప్పం కట్టాడు భద్రాచలం విషయంలో? తానీషాకు. చరిత్ర కదా, గోల్కొండ వెళ్తే మనకి చెప్తారు కదా. వాడెవడో నాని అంట, ఇక్కడే కృష్ణా జిల్లా. అయోధ్య ఇష్యూని వాడు హిందువే. ఇప్పుడు నువ్వు ఏదో పార్టీలో ఉండు, బట్ పార్టీ కుక్కలా ఉండకు. ఏదో కులానికి పుట్టి ఉండొచ్చు, ఆ కులంలో కులం కుక్క అవ్వద్దు. ధర్మం ఉంటే కదా నీ పార్టీలు నీ కులాలను. సో ఫస్ట్ ప్రయారిటీ ధర్మ. ఆ ధర్మానికి ప్రతీక ఎవరు? రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. రావణాసురుడు రాముడి చేతిలో నిహతుడయ్యాడు. మరి అంత్యక్రియలు చేయాలిగా. విభీషణ్ నేను చేయను అన్నాడు. రాముడు ఏమన్నాడు తెలుసా? వాడు నా భార్యని ఎత్తుకెళ్ళాడు, వాడు చేసిన దానికి నేను చంపకుండా మధ్యలో మెసెంజర్లను పంపించా. అంగదుడిని పంపించా, హనుమంతుని పంపించా. వాడు మారలే, అందుకని వాడిని నిర్మూలించాం. కానీ మరణాంతే నా వైరం, ఇంకా చనిపోయాడు. ఇంకా అతనికి నాకు వైరం లేదు. ఎవరైనా చనిపోతే ఇంక వాళ్ళతో మనకు వైరం ఉండదు. రామాయణం నేర్పించింది, రాముడు నేర్పించాడు. నువ్వు కానీ అతనికి అంత్యక్రియలు చేయకపోతే నేను చేస్తా. ఎవరికి? వాళ్ళ నాన్నకే అంత్యక్రియలు చేయలేదు రాముడు, తెలుసా మీకు? మరి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఈయన అడవిలో ఉన్నారు కదా. తర్వాత భరతుడు చేశాడు. రాముడు పక్షికి అంత్యక్రియలు చేశాడు. అది వాల్యూస్ అంతే. అందుకని పక్షిని కాల్చుకు తినేయడం వాల్యూ కాదుగా. పిల్లల్ని కాల్చుకు తినేస్తానని చెప్పడం, నీ పసి పిల్లల మాంసం నేను నీతో తినిపించదను అని ఇవన్నీ నీకు తెలియదు, ఎందుకంటే చదవలేదు కాబట్టి. బైబిల్లో ఉంటుందన్నమాట. కాబట్టి సో నా ఫస్ట్ రిక్వెస్ట్, లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే అబద్ధాలు ఆడకండి నాన్న, అన్నీ ఒకటని తెలిస్తే మాట్లాడు. నువ్వు బైబిల్ చదవు, భగవద్గీత చదవు, ఖురాను చదవు, అన్నీ ఒకటే. ఎలా ఒకటి అవుతాయి? ముస్లిమ్స్ మన గొల్లల్లో ఉద్యోగం చేయొచ్చు, మరి ఎవరైనా హిందూ మక్కా వెళ్ళొచ్చా చెప్పు చూద్దాం, రానిస్తారా? అబద్ధాలు ఆడడం మానేయండి. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నా, నువ్వు అక్కడే కరెక్ట్, అంతే. సో అందువల్ల అయోధ్య కడితే సరిపోదు, నిలబెట్టుకోవాలి. అది ఆ నిలబెట్టుకోవాలంటే నువ్వు భ్రమంలో ఉన్నావు కదా, అది తొలగాలి, అప్పుడే నిలబడద్ది. లేకపోతే మీరు చూడండి, ఈ మధ్య అంటే చాలా జోక్స్ ఉన్నాయి. ఇంకొకరికి ఇంటర్వ్యూ వెళ్ళాలి, నేను ఇంకో చోటకి వెళ్ళాలి కాబట్టి సమ్ ఐ కంట్రోల్. మొన్న మధ్య నెల్లూరులో మత సామరస్యం అంటే ఇదే కదా అని పోస్టులు. ఏంటి పోస్టులు? అయ్యప్పలకి అన్నదానం చేసిన ముస్లింలు. వెరీ గుడ్. మరి అయ్యప్పలు మసీదులోకి వెళ్ళి ఎప్పుడు అన్నదానం చేస్తారు ముస్లిమ్స్కి? ఎరా పర్లేదా, తింటారా? మీకు అతను తెలుసా? అతని పేరు ఈ ముస్లిం స్పీకర్ ఉన్నాడు, ఏంట్రా, సిరాజ్. చెప్పాడు అతను ఓపెన్గా. ఏమని? ముస్లిం ఎప్పుడైనా మటన్ షాప్కో చికెన్ షాప్కి వెళ్తే అది హలాల్ అయితేనే తినాలి, అడగాలి అని చెప్పాడు. నువ్వు సిగ్గు లేకుండా రఘుపతి రాఘవ రాజారావు అన్నీ నాకెత్తామని అబద్ధాలు ఎడితే ఎలాగే? ఈ వన్ సైడ్ వద్దు మాకు, ఈ వన్ సైడ్ వద్దు నాన్న, అర్థమైందిగా? కాబట్టి అయోధ్యకి అడ్డం ఆనందమే, కానీ నిలబెట్టుకోవాలంటే నువ్వు ఉండాలిగా. బాబర్ అనే దొంగని ఫాలో అయ్యేవాడు ఇక్కడ ఉన్నప్పుడు, మన దేవాలయం తిరుపతి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం, అక్కడ వెంకటేశ్వర గుడి ఉంటుంది, జస్ట్ దగ్గర దాని తొండనూరు అని కూరుంది. అక్కడ చంద్రగిరి దగ్గర అక్కడ తిమ్మప్ప దేవాలయం ఉంది. కూల్చింది ఎవరనుకుంటున్నావు? హైదరాలీ ఎవరనుకుంటున్నావు? టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న. ఓకే, నువ్వేమో టిప్పు సుల్తాన్ యువసేన, టిప్పు సుల్తాన్ యూత్. సార్ దొంగ వాళ్ళకి ఫ్యాన్స్ కమిటీలు ఏమిటి నాకు అర్థం కాదు. అంటే అవి గతంలో జరిగినాయి కదా, ఇప్పుడున్న గతంని ఎందుకు తోడుచుకుంటూ వస్తారు? సరే, ఇప్పుడు ఎవడో మీ అమ్మగారిని అనేసాడు, లకార ప్రయోగం చేసాడు ఓ నెల క్రితం. గతమే కాదు,
నీకు అసలు రియాక్ట్ అవ్వకూడదు అంతేగా. నీ మీద సంవత్సరం క్రితం ఆవిడ ఫు అని ఊసాడు, సంవత్సరం క్రితం ఆల్రెడీ స్నానం చేసావుగా, పర్లేదంటవా? అంటే జనరేషన్ మారుతుంది, అన్ని మారుతున్నాయి కదా, ఎందుకు వాళ్ళు మారట్లేదు, నువ్వు మారట్లే, వాళ్ళు అలాగే ఉన్నారు కూల్చడానికి రెడీగా. నువ్వు కూల్చో. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే గెలితే గెలించుకోవాలి, ఆ టైప్లో ఉన్నావు నువ్వు. నేను లేను, నువ్వు మమైత్కా, నేను కాదు. అర్థమైందా? ఈ గొర్రెలు ఫోన్ చేసి డిబేట్కి వచ్చేయండి అంటున్నారు. నువ్వు క్వాలిఫై అవ్వాలి కదరా. డిబేట్కి ఎందుకు వెళ్తలేరు మళ్ళీ? నువ్వు క్వాలిఫైడ్ అవ్వాలిగా. బైక్ రేస్ అన్నారండి, బైక్ రేస్ అన్నారండి. ఏ బైక్స్ ఉండొచ్చు అంటారు? దానికి ఒక పేర్లు ఉంటాయి కొన్ని. అవునా? టీవీఎస్ 50 వెళ్ళొచ్చు అంటావా? దానికి 2 చక్రాలు ఉన్నాయిగా. అన్నిటికీ 2 చక్రాలు ఉంటాయి. బైక్స్ అదే బైక్స్. దాన్ని అలౌ చేస్తారంట? అలౌ చేయరు. ఎందుకు చేయరంటారు? అది సూటబుల్ కాదు దానికి, రేస్. అది బైక్ కాదు కదా. అవును. అలాగే అది టీవీఎస్ 50, ఇటు 50 గాడు. పేరు చివరేమో విజయప్రసాద్ రెడ్డి, అనిల్ కుమారు, లేకపోతే మోజస్ చౌదరి. మీరు మాకే పుట్టి మాకేందిరా చెప్పేది? నేను చెప్తున్నా పబ్లిక్ గా, పనికి మాలిన ఎడారి మతాలకి నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి అస్సలు సంబంధం లేదు. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు చూస్తాను. నాకు, నా పూర్వీకులకి, హిందూ ధర్మానికి, హిందూ మత గ్రంథాలకి, అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదు. ఇట్లు సాంబశివరావు సన్నా సుబ్రహ్మణ్యం. దొబ్బిందా? నీ పేరేంటిరా? సాంబశివరావు. నీ నాన్న పేరేంటిరా? సుబ్రహ్మణ్యం. నువ్వు మాకే పుట్టావు, సంబంధం లేదని అలా చెప్తావు కదా. అంటే కాబట్టి నీ దగ్గర నిజాయితీ లేదు, నీతి లేదు. నీతో ఎలా డిస్కస్ చేస్తాం కదా. నువ్వు కూడా చెప్పు. నేను ప్యూర్ హిందూని. నా పూర్వీకులు ఎవ్వరో ముస్లింలు కాదు, నా పూర్వీకులు ఎవరో క్రైస్తవులు కాదు. నువ్వు చెప్పు. నువ్వంటే ఆడు. ఇప్పుడు దానికి సంబంధం ఏముంది? ఎవరిష్టం వాళ్ళు బతకాను కదా. ఎవరిష్టం? ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళు ఉంటారు కదా, ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటున్నారు కదా. పీల్చే గాలి ఒకటైనప్పుడు, తినే అన్నం అంతా ఒకటైనప్పుడు, అందరు ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ప్రతి ఒక్క కుల సర్వని అందరు చేస్తున్నారు. అన్ని అయినప్పుడు ఇవి ఎందుకు, ఇవేవ భేదాలు ఎందుకు? అది వాళ్ళకి సంబంధించిన విషయం, మనకు లేవుగా. మనం ఒక్కడే చెప్తాం, సర్వేజన సుగుణ భవంతు. ఓసారి చెప్పను, ఓ ముస్లిం క్రైస్తవుని చెప్పను, అయిపోద్ది. ఇన్ని మాటలు ఎందుక? ఇప్పుడు నీకు ఇష్టం ఎవరినన్నా? వెంకటేశ్వర్లు సార్. రైట్. నీకునా? నీకు నాన్న? నీకు నాన్న? రైట్. నాకు శివుడు ఇష్టం, లేదా అమ్మవారి ఇష్టం, లేదా ఆంజనేయ ఇష్టం. ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా, నేను ఎప్పుడైనా, మా రెడ్డి ఎప్పుడైనా, ఎవరినైనా రాయ్ మీరు కానీ వెంకటేశ్వరాన్ని నమ్మలేదనుకో, అగ్ని ఆరదో పురుగు సావదో, నువ్వు నరకంలో పడిపోతావు. అలా ఎప్పుడైనా బెదిరించారు మీరు? లేదు. ఇప్పుడు మన బుక్కుల్లో ఉందా? ఆడెవడో దరిద్రుడు గొర్రె ఏమన్నాను నేను? గొర్రె తప్పు కదండి, అలా అనొచ్చా గొర్రెని? వాళ్ళు చెప్పారండి గొర్రెలు, నేను చెప్పలే. అది ఎందుకు? వాళ్ళ పుస్తకంలో ఉంది. ఓకే. నువ్వే చెప్పావా? ఏదో మీ ఛానల్ పేరేంటి? సోషల్ పోస్ట్. ఎవరు వచ్చారని అడిగారు నన్ను. సోషల్ పోస్ట్ అన్నాను. నువ్వు అందులో తప్పడానికి ఏముంది? నువ్వేగా చెప్పావు సోషల్ పోస్ట్ నుంచి వచ్చావని కదా. అలా వాళ్ళే గొర్రెలు అని చెప్పారు. దాన్ని తిట్టు కింద భావిస్తే వాడు నాకు మెసేజ్ పెట్టాడు. ఏమని? ఎక్కడ అది ఏదో పోస్ట్ కింద మెసేజ్ పెట్టాడు. ఏంటి పోస్ట్ అంటే వాడు పెట్టింది మీకు చూపిద్దామని చూస్తున్నాను. ఇన్ని వందల వాటిల్లో అదొక ఆనిముత్యం. అబ్బా ఎంత గొప్ప ముత్యం. ఎక్కడో పెట్టాను. దాంట్లో వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కానీ మా పార్టీలోకి రాకపోతే, మా పార్టీ అంటే ఇగో తీసాను చూడు, ఇది చదువుతావు, నీకు కళ్ళు కనపడతాయి చూడు. పైన వాడి పేరు చదువు ముందు. యూజర్ హెచ్జి. యూజ్లెస్ వాడి పేరు చెప్పడం, మాకే పుట్టాడు కాబట్టి. నెక్స్ట్, మీరంతా వేదవాళ్ళు కాబట్టి బైబుల్ అర్థం కాలేదు. బైబిల్ ఏదోల బుక్ అనడానికి ఎందుకంటే రుజువు ఏంటి? ఇంకా ఉన్నాయి. ఇంకోటి ఏముందంటే, మీరు కానీ నమ్మకపోతే ఇగో చూడు చూడు, ఆడి పేరు చదువు, పైన ఆడి పేరు చదువు. సలీం రాజ్ యూట్యూబ్. తప్పకుండా అగ్నిలో పడతారు, మారకపోతే తప్పకుండా అగ్నిలో పడతారట. కనకదుర్గం గుడి ముందు ఎవడైనా బోర్డు పెట్టారా? రే మీరు దర్శనం చేసుకోకపోతే సర్వనాశపోతారని? లే. మనకి ఉన్న స్వతంత్రం, మన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ ఇంకెక్కడన్నా ఉందా? మరి నువ్వు అబద్ధాలు ఆడతావా అన్నీ ఒకటని? మరి బయటికి వెళ్ళిపోదాం చర్చిలో మసీదులో, ఇంకా అబద్ధాలు ఆడకే. ఇలాంటి వాళ్ళ దాంట్లో బైరి నరేష్ అని కూడా మొన్న అయ్యప్ప స్వామి దీక్షకి ఫోన్ చేసి సారీ చెప్పాడా? అదే మరి సారీ చెప్పినా కూడా అతనికి మన అయ్యప్ప దీక్షల నుంచి తొలగించడం, బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఇది చూసారా వీడియో? దీక్ష చేసాడా?
లేదు లేదు లేదు, లోపలికి వచ్చాడు, ఇచ్చాడు, అది విన్నాం. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు. నేను సారీ చెప్పాను, నేను అయ్యప్ప దీక్ష దగ్గరికి వచ్చాడు అనమాట. అయ్యప్పలు అందరు ఉన్న దగ్గర వస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేను, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అన్నామని. అదే 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 ఇప్పుడు ఎవరు అడిగారు నాకు గుర్తులేదు కానీ వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. నాస్తికుల వల్ల సొసైటీకి ఏంటి ఉపకారం, ఏమన్నా అవుట్పుట్ ఏమన్నా ఉందా? తినేసి టాయిలెట్కి వెళ్ళాం తప్ప నాస్తికుల వల్ల ఏమన్నా ఉపకారం ఉందా? ఒక్క అయోధ్య వలన కొన్ని వేల మంది బతుకుతారు, ఓ తిరుమల వల్ల కొన్ని లక్షల మంది బతుకుతారు. ఇంక్లూడ్ దేవుడు లేడనే వాడికి లాభమే, నీ దేవుడిని మేము నమ్మం అన్నోడికి లాభమే. అది హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. రమ్మండి ఎవరినైనా, దీనికంటే బెటర్ ఏమన్నా చూపించాను, మారిపోతాను నేను కూడా. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఇక అయిపోయింది. ఇప్పుడున్న మోడీ గారు ఎలా అయితే పట్టుదలతోనే అయోధ్య మందిరాన్ని నిర్మించడం జరిగింది, అంటే మోడీ గారు ఉన్నా లేకున్నా ఇలాగనే ఉంటుందా వ్యవస్థ ఇప్పుడు అనేది? అయోధ్య మందిరాన్ని గౌరవం దక్కుతుందా? ఎంత ఉపన్యాసం మొదటి నుంచి దేనికి ఇచ్చాను నేను? అంటే మీ ఇలాంటి వాళ్ళు ఉన్న మారుతారా? అంటే ఇప్పుడు మోడీ గారు ఉండడం వల్లనే అయోధ్య సాధ్యం, చాలా నో డౌట్. అంటే రాబోయే కాలానికి నేను అసలు నా ఆవేదన, నా ఉపన్యాసం అంతా అదే కదా. గుడి ఇల్లు అలగ్గానే పండగ కాదు, విల్లు ఎరవగానే పెళ్లి కాదు, గుడి కట్టగానే సంబరం కాదు. వాళ్ళు కూల్చే శక్తులు, కాల్చే శక్తులు, బ్యాచ్ అంతా అలా ఉన్నప్పుడు నువ్వేమో అబద్ధాలు ఆడడం మానవు. ఊస్తేనేమో వెరీ స్వీట్, వెరీ టేస్టీ అంటున్నాను. కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు. పోనీ రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం మూడో లైన్ తెలుసా? అక్కడ వరకు తెలుసు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ తిగుద్ది. ఎందుకు నేను అదే చెప్తున్నా. పొద్దు నుంచి లోకేష్ గారు అదే చెప్తున్నా. నేను పొద్దు నుంచి లోకేష్ గారు అంటున్నా, నువ్వే యారా పందులు అంటున్నావు. మారాల్సి నేనా నువ్వా? ఈశ్వరల్లా తేరేనామంటే అర్థం ఏంటమ్మా? అందరు ఒకటే అన్నట్టు. ఈశ్వరుడైనా అల్లా ఒకటే వేరని పేర్లు. ఇది ఎవడు చెప్తాడు? ఈశ్వరు నమ్మినోడు చెప్తాడు, అల్లా నమ్మినోడితో చెప్పించు. ఇన్ని మాటలొద్దు కానీ, నేను నమ్మే వెంకటేశ్వర స్వామిని మీరెవరు నమ్మక్కర్లే, నమ్మకపోయినా ఏం పర్లేదు అని నేను చెప్తా. నేను పూజ చేసే రే రెడ్డి అక్కడ ఎవరున్నారు? రాధాకృష్ణులు ఉన్నారు కదా, ఓకే అక్కడే ఉండు. నేను పూజ చేసే రాధాకృష్ణుల్ని, మీరు పూజ చేయకపోయినా ఏం పర్లేదు నేను చెప్తున్నా. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇలాగా, మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని, ఇతరులు పూజించకపోయినా పర్లేదు అని చెప్పను. ప్రపంచం 2 సెకండ్లో పీస్ఫుల్ అయిపోద్ది. ఇంక మళ్ళీ పాకిస్తాన్ పుట్టదు, బంగ్లాదేశ్ పుట్టదు, ఏ గొడవలు పుట్టవు. ఇప్పుడు ఎవరు పిలుస్తారు గురుజీ? ఇప్పుడు ఎవరు పిలుస్తారు? ముస్లిం పిలిచి ముస్లింలను మతానికి చేర్చమని ఎవరైనా అంటున్నారా? ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎంత చెప్పిన తర్వాత ఉదాహరణ ఇవ్వాలి, ఎందుకంటే డౌట్స్ డైలాగ్ వేయాల్సిందే, మీరు మారరా అని. ఇప్పుడు నువ్వు పాత బస్తీలో భజన చేసి వస్తే సెక్యులరిజం ఉందని నేను చెప్తా. పాకిస్తాన్ వెళ్ళి వెనక్కి వస్తే సెక్యులరిజం ఉందని చెప్తా కదా. ఇన్ని జరిగినా మనం మారకపోతే సునీల్ గడే కరెక్ట్. ఎవరా సునీల్? అదే మీరు మారరా అంటాడు. అదన్నమాట. ఓకే గురుజీ, అర్థమైందిగా? అర్థమైంది. కాబట్టి గుడి కడితే గొప్ప కాదు, నిలబెట్టుకునే వాళ్ళు వెనకాల ఉండాలి. ధర్మము యతో ధర్మ తతో జయ. కాబట్టి గుడి కట్టేస్తే ఉపకారం ఉంది. తర్వాత గెదలు వచ్చి తందుకుపోయి కూలగొట్టే జాతి ఉన్నంత కాలం నువ్వు ఎన్ని కట్టావు ఉపకారంలే. ఎన్నిసార్లు కట్టాం? బోల్సార్లు కట్టాం, బోల్సార్లు కూల్చారు. కాబట్టి మారాల్సింది హిందువులు ఎక్కడ మైనార్టీ అయ్యారో అక్కడ పీస్ ఉండదు, ఓన్లీ పీసెస్సే ఉంటాయి. హిందువులు మెజార్టీగా ఉన్న చోట మాత్రమే మనశ్శాంతి, ప్రశాంతత ఉంటుంది. ఓకే, అన్ని అర్థమైందిగా, ఇంతకంటే ఆవిడ చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులు మారాలని, హిందువులు బ్రెయిన్ వాడాలని, అబద్ధం చెప్పడం మానేయాలని. గవర్నమెంట్లు ఎలాగ మారం, వాళ్ళు అలా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తూనే ఉంటారు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఇది ధర్మానికి ఉపయోగపడుతుందా లేదా, అందుకే మా క్యాస్ట్ మా పార్టీ అనే దరిద్రులు హిందువులు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.